నేను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో పాదయాత్రలు చేసినప్పుడు, తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడినప్పుడు నన్ను ఎంకరేజ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి రెబల్ స్టార్ కృష్ణరాజు గారు. ప్రతిరోజు ఆయన చనిపోయే ముందు ఒక 4-5 సంవత్సరాల ముందు ప్రతిరోజు నాకు ఫోన్ వచ్చేది, ఎన్ని గంటలకు వస్తున్నారు బ్రేక్ఫాస్ట్కి అనేవారు. బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ అయింది, మళ్ళీ డిన్నర్ వరకు కూర్చునేవాళ్ళం. చాలామందికి తెలియదు మీడియాకి, ఆయన నటించిన ఆఖరి చిత్రం రాధేశ్యామ్. కానీ నేను హీరోగా ఆయన ఒక స్పెషల్ క్యారెక్టర్లో నమో గంగా అనే సినిమా ప్రభాస్ ప్రొడ్యూస్ చేస్తుంటే ఒక్క 5 రోజులు కరోనా రాకుండా ఉండుంటే మా సినిమా స్టార్ట్ అయి ఉండేది. అందులో నా సంగతి ఉన్నా కానీ రెబల్ స్టార్ కృష్ణరాజు గారిని ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ మీద ఎవరూ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి వేషంలో మనం అందరం చూసుండేవాళ్ళం. అది మనం అందరం మిస్ అయ్యాం.